త్వరలో సర్పంచ్ ఎన్నికలు రాబోతున్నాయంటే అవుననే సమాధానమే ప్రభుత్వం నుంచి వినిపిస్తుంది. నిన్న మంత్రి సీతక్క త్వరలో సర్పంచ్ నోటిఫికేషన్ రాబోతుందని చెప్పేసి ప్రకటన చేసింది. ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి మాజీ సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీ నరసింహారెడ్డి గారు ఉన్నారు. అన్న ఏంటి రెడీ అవుతుర్రా? మరి సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయట, ఏం చెప్తారు? మరి సర్పంచ్ ఎన్నికలకు రెడీ అయ్యేదానికంటే మేము గడిచినటువంటి 5 సంవత్సరాలలో మేము ఏదైతే పని చేసినామో ఆ పనికి సంబంధించినటువంటి బిల్లులు ఏవైతే ఉన్నాయో సర్పంచ్లు ఆ బిల్లులు ఇవ్వాలని చెప్పి దాదాపుగా సంవత్సరంన్నర పై చిలుకుగా అంటే దాదాపు ఒక 16-18 నెలల నుంచి ఈ ప్రభుత్వంతో కొట్లాడుతూ ఉన్నాము. కానీ ప్రభుత్వంలో ఏమాత్రం చలనం లేదు. ఎందుకంటే గ్రామాలు బాగుండాలని చెప్పి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినాము, అప్పు చేసినాము, ఇంట్లో ఉన్నటువంటి బంగారాన్ని తాకట్టు పెట్టి ప్లాట్లు అమ్మి చాలా మటుకు చాలా రకాలైనటువంటి ఇబ్బందులు పడి పని చేసినాము. కానీ ఆ పని చేసినటువంటి ఏదైతే కార్యక్రమాలు జరిగినాయో మరి దానికి ఫలితంగా ఈ ప్రభుత్వం మాకు బిల్లులు చెల్లించకుండా మమ్మల్ని వేధిస్తూ ఉన్నది. ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పాటైనప్పటి నుంచి కూడా మరి గవర్నర్ గారి దగ్గరికి కూడా ఎవరు కూడా వెళ్ళలేదు. సర్పంచుల స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు బిల్లులు చెల్లించాలని చెప్పి మేము లాస్ట్ గవర్నర్ గారి దగ్గర కూడా వెళ్ళి మా మొర పెట్టుకుంటే కూడా ఏ విధమైనటువంటి చెల్లడం లేదు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 60 మంది సర్పంచులు 60 పైచీలకు సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారు. 60 మంది సర్పంచుల యొక్క కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఎన్ని రకాలుగా ధర్నాలు చేసినా, ఎన్ని రకాలుగా నిరసన కార్యక్రమాలు చేపట్టినా ఈ ప్రభుత్వంలో చలనం వస్తలేదు. ఏదైతే ప్రకటనలు వస్తున్నాయో ఎలక్షన్లు పెడతాము, ఎన్నికలు పెడతాము, లేకుంటే మేము ఇంకోటి అని చెప్పి మంత్రులు ఎవరైతే చెప్తున్నారో ఆ మంత్రులకు కూడా నేను ఒకటేసారి ఒక రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మీ గ్రామంలోకి పోండి, మీరు మీ గ్రామంలోకి పోయి ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి, ఆ అభివృద్ధి కార్యక్రమాలకు మొత్తం బిల్లులు చెల్లించిరా చెల్లించలేదా ఒక్కసారి పరిశీలించండి. మీరు పరిశీలించిన తర్వాత అది వాస్తవం అయితే మీరు వాస్తవంగా కూడా బిల్లులు చెల్లిస్తే మీరు ఎన్నికలు పెట్టండి. మేము కూడా ఎన్నికలలో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ముందు ప్రభుత్వం కూడా ఏం చేయాలని అంటే గ్రామాల వారీగా ఈరోజు ఓన్ సోర్స్ రెవెన్యూ సొంత ఆదాయం కానివ్వండి, అదేవిధంగా స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ కానివ్వండి, అదేవిధంగా సెంట్రల్ ఫైనాన్స్ కార్పొరేషన్ కానివ్వండి, ఎస్డిఎఫ్ కానివ్వండి, సిడిఎఫ్ కానివ్వండి, తదితర అంశాల ద్వారా వస్తున్నటువంటి నిధులు ఏవైతున్నాయో ఆ నిధుల ద్వారా ఏవైతే అభివృద్ధి పనులు చేసిర్రో ఆ చేసినటువంటి అభివృద్ధి పనులకు మరి 2019-24 కాల వ్యవధిలో సర్పంచ్లు ఏదైతే పనులు చేసిరో ఆ పనులకు మొత్తము వాళ్ళకు బిల్లులు వచ్చినాయా రాలేదా మీరు ఒక స్పష్టమైనటువంటి నివేదిక తెప్పించుకోండి. గ్రామ పంచాయతీ రాష్ట్ర వ్యాప్తంగా మీరు 1200 కోట్లు అని చెప్తున్నారు. మరి గవర్నమెంట్ నుంచి ఎలాంటి స్పందన అయితే లేదు. అసలు మొన్న కూడా ఎంత 100 కోట్ల 150 కోట్ల ఎంత రిలీజ్ చేశారు. స్పష్టంగా మీరు చెప్పండి, మీరు ఏ సర్పంచ్గా చేశారు, ఏ వరకు మీరు చేసిన మీకున్న బకాయి ఎంత గవర్నమెంట్? ఇప్పుడు దాదాపు తెలంగాణ వ్యాప్తంగా 1200 కోట్ల పైచీలకు పెండింగ్లో ఉన్నవి. నేను ఇప్పుడు మా గ్రామంలో కూడా నేను పనిచేసిన దాదాపుగా ఒక 25 లక్షల రూపాయల వరకు మాకు కూడా పెండింగ్లో ఉన్నాయి. బిల్లులు ఇంకా రావాల్సి ఉంది. మరి 2 సంవత్సరాల దగ్గరకు వస్తుంది దాదాపుగా. మేము కూడా అప్పులు తెచ్చి పనులు చేసి అభివృద్ధి చేయాలనేటువంటి ఒక ఆకాంక్షతోటి పనులు చేస్తే ఇలా మాకు బిల్లులు చెల్లించకుండా మమ్మల్ని తీవ్ర మనోవేదనకు గురి చేస్తున్నటువంటి సందర్భం మీరందరూ కాదు తెలంగాణ ప్రజానీకం మొత్తం కూడా చూస్తూ ఉన్నది. ఎందుకంటే మీడియా మిత్రుల ద్వారా కూడా మేము చాలాసార్లు ఈ ప్రభుత్వానికి విన్నపాలు ఇచ్చినాము. మా బిల్లులు ఇవ్వరి, మమ్మల్ని కాపాడండి, సర్పంచ్ కుటుంబాలను రోడ్డున పడేయకండి అని చెప్పినాం. కానీ మరి ఎందుకో వాళ్ళు అంటే నాకేమనిపిస్తుంది అంటే గడిచినటువంటి ఏదైతే 2019-24 కాల వ్యవధిలో ఎవరైతే సర్పంచులు ఉన్నారో 12,769 మంది సర్పంచులు, దీంట్లో మెజార్టీ సర్పంచులు టీఆర్ఎస్ వాళ్ళే ఉన్నారు. సో ఆ టీఆర్ఎస్ సర్పంచులకు మనం బిల్లులు ఇవ్వకుండా ఈ రకంగా వాళ్ళను మానసికంగా వేధించాలనేటువంటి ఒక అంశాన్ని పెట్టుకొని ఇట్లా ఇబ్బంది పెడుతున్నట్టు నాకు అనిపిస్తూ ఉన్నది. ఒకవేళ సర్పంచ్ సంబంధించి ఎలక్షన్లకు పోతే మీ పెండింగ్ బిల్స్ క్లియర్ చేయకుండా ఎలక్షన్లో పోతే ఎలాంటి యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నారు? మేము 5 సంవత్సరాలలో చేసినటువంటి అభివృద్ధి పనులు ఏవైతున్నాయో గ్రామాలలో అవే ఉన్నవి. మేము చేసినటువంటి పనులకే ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వచ్చి టెంకాయలు కొట్టి ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. గడిచినటువంటి 18 నెలల వాళ్ళు ఒక్క దగ్గర పని చేయలేదు, ఓ తట్టెడు మట్టి తీసి పొయ్యలేదు. కనీసము సర్పంచులు లేని సమయంలో ప్రత్యేకాధికారులు పంచాయతీ కార్యదర్శులు పరిపాలన కొనసాగిస్తున్నారు. గ్రామంలో పరిస్థితులను చూస్తూ ఉన్నారు. వాళ్ళు చేసినటువంటి పనులకు కూడా బిల్లులు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. మీరు ఒక్కసారి రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే గ్రామాలలో ఏవైతే ట్రాక్టర్లు ఉన్నాయో డీజిల్ పోస్టోర్లు లేరు. పంచాయతీ సెక్రటరీలు కూడా మా వల్ల కాదు, ఇక మా దగ్గర డబ్బులు లేవు, మేము తెచ్చే వరకు అప్పులు తెచ్చి ట్రాక్టర్లలో డీజిల్ పోపించి పనులు చేసినాము, ఇంకా మా నుంచి కాదని చెప్పి ఆ ట్రాక్టర్ తాళాలు కూడా మొత్తం ఎంపీడీఓలకు కూడా హ్యాండ్ ఓవర్ చేసినటువంటి సందర్భం ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నది. మేము ఒకటే కోరుతూ ఉన్నాము, మేము 5 సంవత్సరాలలో చేసినటువంటి ఏవైతే పనులున్నాయో అభివృద్ధి పనులు ఉన్నాయో ఆ అభివృద్ధి పనులకు మీరు ఒక నివేదిక తెప్పించుకోండి. గ్రామాలలో ఉన్నటువంటి పెండింగ్ బిల్లులను మొత్తం మీరు చెల్లించండి. అదేవిధంగా 18 నెలల నుంచి ఎవరైతే పంచాయతీ కార్యదర్శులు ఉన్నారో ఎవరైతే పని చేసినారో
ఆ పంచాయతీ కార్యదర్శుల బిల్లులు కూడా మీరు చెల్లించండి. ఎందుకంటే వాళ్ళకు కూడా ఇప్పుడు దాదాపుగా 18 నెలల నుంచి ఒక్కొక్క గ్రామ పంచాయతీల సర్పంచ్కు సుమారుగా ఒక 2 లక్షల నుంచి 5 లక్షల వరకు, గ్రామ పంచాయతీ పరిమాణాన్ని బట్టి 2 లక్షల నుంచి 5 లక్షల వరకు వాళ్ళు అప్పులు తెచ్చి ఈరోజు పనిచేసినటువంటి సందర్భం. అదేవిధంగా గ్రామాలలో వారి పరపతితోటి ఏదైతే దుకాణాలు ఉంటాయో వాటిలలో కూడా ఉద్దర తీసుకొచ్చి వాళ్ళు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు పెండింగ్ బిల్లులు ఇవ్వకుండా ఎలక్షన్లకు పోతే ఖచ్చితంగా మేము అడ్డుకుంటాము. మేము ఆ ఎన్నికలు జరగకుండా మేము సర్పంచులమంతా ఏకమైతాం, ఖచ్చితంగా సర్పంచుల మొత్తము అడ్డుకొని తిడతామని చెప్పి మీ ద్వారా నేను ఈ ప్రభుత్వాన్ని అంటే తెలియజేస్తాను. పల్లెలే పట్టుకోమాలంటారు, పల్లెలు బాగుపడితే దేశం బాగుపడుతుంది అని చెప్పేసి పెద్ద పెద్ద డైలాగులు కొడతారు. మరి ఎందుకు ఇంత పల్లెల్ని ఇంత లైట్గా తీసుకుంటుంది? ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితి ఎట్లా ఉంది? దాదాపు మీరు 18 నెలలుగా సర్పంచ్ లేరు, పంచాయతీ కార్యదర్శులు కూడా చేతులు ఎత్తేసే పరిస్థితి. అసలు పల్లెల్లో ప్రస్తుత పరిస్థితి ఎట్లా ఉంది? మరి ఏ వ్యవస్థకైనా అంటే ఏ పనికైనా కొంత అనుభవం ఉన్నటువంటి పరిస్థితి ఉండాల్సినటువంటి సందర్భం ఉంటుంది. అంటే ఇప్పుడు వ్యవసాయం చేయడానికైనా కొంత అనుభవం కావాలి, లేకుంటే కుటుంబ వ్యవహారాన్ని నడిపించడానికైనా కొంత అనుభవం ఉండాలి. అదేవిధంగా పరిపాలన సౌలభ్యంగా జరగాలంటే కూడా కొంత అనుభవం ఉన్నటువంటి అవసరం ఉన్నది. కానీ ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రంలో మాకంటే ఎక్కువ మీకు మీడియా మిత్రులకు మీకు ఎదురవుతూ ఉన్నది. ఏ విధమైనటువంటి సందర్భాలు మీరు ప్రజల నుంచి ఎదుర్కొంటున్నారో మీకే బాగా తెలుసు. అంటే ఏదైతే అనుభవం లేమి ఉన్నదో అది స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే సర్పంచుల పదవీ కాలం అయిపోయి దాదాపు 16 నెలలు కావస్తున్నది. 16 నెలల నుంచి ఎన్నికలు పెట్టకుండా మీరు సాధించింది ఏమైనా ఉందా అని అంటే ఏది లేదు. ఎందుకంటే పల్లె ప్రగతి పేరుతోటి మేము ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శవంతమైనటువంటి రాష్ట్రంగా మేము ఈ భారతదేశంలో మేము చిత్రీకరిస్తే, అంటే అంత అందంగా తీర్చిదిద్దితే ఈ 16 నెలల్లో మేము పడినటువంటి కష్టాన్ని మేము చేసినటువంటి అభివృద్ధిని మొత్తం నీరుగార్చి మీరు మన నీళ్ళల్లో ఉప్పేసినట్టు చేసేసారు మొత్తం. దాన్ని అంటే గ్రామాలను మొత్తం అస్తవ్యస్తం చేసి ఈ గ్రామాలలో పరిపాలన అనేది అసలు ఎవరి చేతిలో ఉంది, ఎవరు ఏం పని చేస్తారో కూడా అర్థం కానటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఈరోజు రాష్ట్రంలో కొనసాగుతూ ఉన్నది. ఎట్లా ఉంటుంది ఇప్పుడు ఎలక్షన్స్ జరిగితే ప్రస్తుత పరిస్థితి? అధికార పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది, ఎట్లా ఉండబోతుంది? సర్పంచులు మరి మీరేమో టీఆర్ఎస్ సర్పంచులు ఎక్కువ ఉన్నారు కాబట్టి అందుకే మాకు పెండింగ్ బిల్స్ ఇస్తలేరని చెప్తున్నారు. మరి నేను ఏమంటున్నా అంటే టీఆర్ఎస్ సర్పంచులు ఎక్కువ ఉన్నారా, బీజేపీలు ఎక్కువ ఉన్నారా, కాంగ్రెస్ వాళ్ళు ఎక్కువ ఉన్నారా, ఇది కాదు సమస్య. గ్రామాలల్లో ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక వసతులను ఎవరు కల్పించారు, ఎవరున్నప్పుడు ఏ పని జరిగింది, ఎవరున్నప్పుడు ఎవరు రెస్పాండ్ అయ్యారు, ఏ సర్పంచులు ఉన్నప్పుడు ప్రజల యొక్క అవసరాలను ఎవరు తీర్చిరు అనేది ప్రజలు క్షుణ్ణంగా పరిశీలిస్తారు, వాళ్ళు కూడా దృష్టిలో పెట్టుకుంటారు. ఇవాళ రాష్ట్రంలో 18 నెలలు అవుతుంది అధికారంలోకి వచ్చి. మీరు ఇప్పుడు గడిచిన 10 ఏళ్ళలో మీరు ఏం చేసిరు అని మాట్లాడారు కదా. ఈ 18 నెలల మీరు ఏం చేసిరో ఒక్కసారి మీరు కూడా ఆలోచన చేయాలి. మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలు కానీ, మీరు ఇచ్చినటువంటి హామీలు కానీ, మీరు చెప్పినటువంటి ప్రలోభాలు ఏవైతున్నాయో అవన్నీ ఏం చేసిరో మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి. మేము చెప్పడం కాదు, ఎందుకంటే ఇప్పుడు మేము చెప్తే వాళ్లకు కావాలని ప్రభుత్వం మీద అబద్ధ ప్రచారం చేస్తున్నారని చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది. మీరు డైరెక్ట్గా మీరు ప్రజల దగ్గరకు పోతే ప్రజలే చెప్తున్నారు కదా. మీడియా మిత్రులకు రోజు ఒక కొత్త సెన్సేషనల్ కామెంట్, సెన్సేషనల్ రీలు ఫేస్బుక్లలో, వీడియోలలో, వాట్సాప్లలో చూస్తూ ఉన్నాం. మేము చెప్పడం కాదు, ప్రజలు మీకు డైరెక్ట్గా బాజాబ్తో చెప్తుంటారు. ఇక మేము చెప్పడం కొత్తగా. రేపు ఎలక్షన్లలో పోతే ఖచ్చితంగా ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్తారో మీరే చూస్తారు. ముఖ్యమంత్రి చాలా ఓపెన్గా చెప్తుండగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాళ తీర్చింది, కనీసం జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని చెప్తున్నారు. మరి ఎట్లా మీ డబ్బులు ఎట్లా వస్తాయని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఏదైనా ఒక విషయం ఎగ్జామ్కి పోయే ముందు ఏం చేస్తామనంటే ముందు చదువుకొని పోతాం. అంటే పూర్తిగా ఆ సబ్జెక్టు మీద అవగాహనతోటే మనం ఎగ్జామ్ రాయడానికి పోతాం. ఏదైతే ముఖ్యమంత్రి స్థాయిలో వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి కోసం ఆ పీఠం కోసం కష్టపడ్డప్పుడు ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి కానీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మౌలిక వసతుల పరిస్థితి కానీ, ఈ రాష్ట్రం యొక్క రాబడి కానీ, రాష్ట్రం యొక్క ఖర్చు కానీ అన్నీ ఒక అవగాహనతోటే పోయినటువంటి వ్యక్తి. ఇప్పుడు సీట్ రాకముందుకే చెప్తే అయిపోతుండే కదా ఆ మాట. సీట్ వచ్చినాక ఎందుకు చెప్పాలి? ఆ రోజేమో నీకు మంచిగా ఉండే రాష్ట్రం మిగులు రాష్ట్రంగా కనిపించింది, ఈరోజు ఎందుకు నీకు అప్పులు ఉన్నటువంటి రాష్ట్రంగా కనిపిస్తున్నది? ఇప్పుడు ఇది అంత ఎట్లున్నది అంటే ఆడరాక పాత గజ్జలు అన్నట్టు. నీకు ఆట ఆడడానికి వస్తలేదు, గజ్జలు పాతగానే అని చెప్తే ఎవరు నమ్ముతాడు? ప్రజలు కూడా నమ్మేటట్టు లేరు. బాధాతో ప్రజలు ఖచ్చితంగా రాబోయే రోజులలో ఖచ్చితంగా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా ఏదైతే సర్పంచ్ ఎలక్షన్స్ పెడితే ఖచ్చితంగా ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ప్రజలందరూ చాలా సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఈ 16 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి పొడిచింది ఏం లేదు. మేము చేసిన అభివృద్ధినే ఇప్పుడు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ కొబ్బరికాయలు కొట్టుకుంటున్న పరిస్థితి. ఖచ్చితంగా మా పెండింగ్ బిల్స్ క్లియర్ చేసిన తర్వాతనే ఎలక్షన్స్ పోవాలి, లేకపోతే మా కార్యాచరణ చాలా తీవ్రంగా ఉంటుందని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ తనంతో సురేష్ పల్లవి టీవీ, హైదరాబాద్.